కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు విషయం అర్థం కావట్లేదురా. ఏంట్రా, ఈ సీను క్లాస్ కి సెక్యూరిటీతో వచ్చేవాడు, ఈ రోజు ఎగ్జామ్ కూడా సెక్యూరిటీతో వచ్చాడేంట్రా? పరీక్ష రాసేవాడికి సెక్యూరిటీ ఎందుకంటావు? నాకు మాత్రం ఏం తెలుసు. వారం రోజుల క్రితమే నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇంతకు ముందున్న పీసీని అడిగితే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కాకపోతే ఏదో జరిగి ఉంటుంది, అందుకే సెక్యూరిటీ పెట్టుంటారు. యాభై 52 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర గల మన కాలేజీలో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ని సాధించి మన కాలేజీకి కూడా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి చిరంజీవి శ్రీనివాస్ని అభినందించడానికే ఈ సభను ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడు శ్రీనివాస్ను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. యూ వెల్కమ్. నమస్తే మేడం. ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన జిల్లాకి కొత్త కలెక్టర్గా విచ్చేసిన శ్రీమతి రాజేశ్వరీదేవి గారిని వారి సందేశాన్ని మీకు వినిపించవలసిందిగా కోరుతున్నాను. మేడం, ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, మీ ప్రిన్సిపల్ గారు అన్నట్టు నేనేమి సందేశాలు వినిపించడానికి రాలేదు. డోంట్ వరీ. నేను ఒకప్పుడు స్టూడెంట్నే కనుక నా మనసులోని మాటల్ని మీతో చెప్పాలని వచ్చాను. జనరల్ గా ఇలాంటి సభల్లో మాట్లాడే వాళ్ళందరూ చూడండి పిల్లలు, బాగా చదవాలి, కష్టపడి చదవండి అని చెప్తూనే ఉంటారు. 20 సంవత్సరాల క్రితం నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే బెదిరించేవారు, కష్టపడి చదవండి, కష్టపడి చదవండి అని. కానీ నేను చెప్పేది ఒకటే, కష్టపడి చదవకండి. చదువంటే ఇష్టపడి చదవండి. చదువుని ప్రేమించి చదవండి. చదువుని గౌరవించి చదవండి. అందులోనే మీ విజయ రహస్యం ఉంది. ప్రపంచ ప్రముఖులందరూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఒక అబ్దుల్ కలాం, ఒక అమర్త్య సెన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక సానియా మిర్జా, ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ మీలోంచి వచ్చిన వారే. కాలేజ్ లైఫ్ లో చదువు ఉంటుంది, సరదాలు ఉంటాయి. వాళ్ళలాగే ఆ స్థాయికి మీరు ఎదగాలంటే మీ సరదాలు కొంచెం పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తప్పదు. డెడికేషన్, డివోషన్, సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే చాలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. దానికి ఉదాహరణ ఇదిగో మన శ్రీనివాస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అతను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చదువు కొనసాగించాడో నాకు పూర్తిగా తెలుసు. ఏమిటి మేడం ఆ పరిస్థితులు? చెప్పండి మేడం, చెప్పండి మేడం, చెప్పండి మేడం. కానీ ఆ విషయం నేను చెప్పే కన్నా సీని చెప్తేనే బాగుంటుంది. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించి మీ ముందు నుంచున్నానంటే దానికి కలెక్టర్ గారే కారణం. ఆవిడే లేకపోయి ఉంటే నేను సాధించేవాడిని కాదు. మాది అందమైన పల్లెటూరు, చుట్టూ పచ్చని చెట్లు, పైరు పొలాలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ మా చదువులు, మా ఆటలు, మా పాటలతో ఎంతో సరదాగా గడిచిపోయేది.
ప్రజలారా, ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. పోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యా మంత్రి గారు రచించండి బాబు, రచించండి. అసలు నీ సమస్య ఏంటయ్యా? ఇవాళ దేశంలో జనాలు జబ్బులు, అప్పులు, అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి. కానీ మా కూల్ రేటు మాత్రం పెరగడం లేదు బాబు. నిజాలు మాట్లాడితే ఎలా? అయ్యా, ఒక క్వార్టర్ అయితే 2 క్వార్టర్లు ఉచితం అనే పథకం పెట్టండి. వచ్చే ఎలక్షన్ లో మా తాబోతుల ఓట్లన్నీ మీకే. ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని చూడండి. అయ్యా, మా సమస్య అది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి. అందుబాటులో వైద్యం లేక అవస్థలు పడుతున్నామండి. కావాలంటే సమాధానం చేస్తాం. ఆసుపత్రి బాబు. అలాగే 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 అన్నాను కదయ్యా. మీ అందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాగున్నారా? మీ దయ వల్ల బాగున్నారండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం మంత్రి. నమస్కారం రాయుడు గారు. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు రండి. మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఎంత మాట. కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వేదికే సరైన ప్రదేశం కదా అల్లుడు గారు. చూడండి, అయ్యా ప్రజలారా, మీ అందరికీ ఓ శుభవార్త. ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా? అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి 10 ఎకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే ఇచ్చేశారు. రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలవు. గోరంత సాయం చేసి కొండంత పబ్లిసిటీ చేసుకుని ఈ రోజుల్లో పొగట్టల కోసం చేసేది దానం కాదు, పొగరుతో చేసేది ధ్యానము కాదు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి అమ్మా, ఏమిటి ఈ హడావుడంతా? ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలు వేసావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు కదా, అందుకే. లేదమ్మా, లక్ష్మి ఏంటో హడావుడు చేస్తుంది. నువ్వు నీళ్ళు వేసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తోంది. రేపు బాబు పుట్టాక వాడి కాలు కింద పెట్టనిస్తుందో లేదు మరి. ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకిస్తా. ఆ కాసేపన్నా ఇస్తాను. సంతోషం అన్నట్టక్క, నీ రోజు కుంకుమకి పాలు వేసుకుని తాగాలి. అప్పుడే దబ్బ పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణే పుడతాడు. మన కర్రావు దుడికి తోడుగా ఉంటాడు. లక్ష్మి, పార్వతి, పార్వతి, వస్తున్నానండి. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఏమిటి విశేషం? విశేషమే మరి. మన సుమతి. ఆగాగు, ఆ శుభవార్త ఏదో నాన్నకి బావకి నేనే చెప్పాలి. సరే చెప్పు. ఏమిటమ్మా? అక్క నీళ్ళు వేసుకుంది నాన్నగారు. ఈ శుభవార్త అందరికీ చెప్పొస్తా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా, 12 బిడ్డను కనాలి. నీకేం కావాలో చెప్పు. మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం నాన్నగారు. జన్మ జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. మాకంతకన్నా కావాల్సిందేమో తల్లి. ఏం అల్లుడు గారు అదోలా ఉన్నారేంటి? అబ్బాయి, ఏం లేదు నాన్న గారు, ఈనాటికి మళ్ళీ సుమతి కడుపు పండింది. ఏ మాట వినగానే మా అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది మీరు. మీరే నిరుత్సాహంగా ఉంటే ఎలా? నిరుత్సాహం కాదు మామయ్య గారు, భయం. భయం? ఆ భగవంతుడు ఇప్పటికే 3 సార్లు సుమతికి ఆశ్రయించి కడుపు పండక ముందే కాయగానే పెంచేశాడు. మీరేం భయపడకండి అల్లుడు గారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అన్నింటికి ఆ భగవంతుడున్నాడు. ఆ డొప్పలు దొడ్లో అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు. అలాగేనయ్యా. నొప్పే నీకెందుకురా ఈ పందేలు? ఒళ్ళంతా ఎంత కందిపోయిందో. కష్టపడకుండా కప్పులు ఇస్తారు మరి. గొప్పే పోరా. ఏం కనకాలం సాధించాడని ఆడికి సేవలు చేస్తున్నావు. ఆ సేవలు ఆపి నాకు కాస్త కూడెడతావా? పడతాలే. Once upon a time, there was a చూడమ్మా. king. ఆ సంటూ ఒకసారి చూడమ్మా. K-I-N-G, king. ఈడు ఉన్నాడు, చదువు సట్టుబండం లేకుండా ఆట పాట అంటూ బలాదూరు తిరుగుతున్నావు. ఆ పోచుడు
విష్ణుమూర్తిలాగా అసలు అన్నం ఎలా పెడుతున్నావే కంచంలో అదే సిగ్గు లేకుండా ఎట్టా తింటున్నావా అని చేతు ఇలా బట్టే ఇలా ఇవి బాగుపడతాయి బాగుపడ్డే ఈ జన్మకి బాగుపడ్డే అందరికి నేను లోకువా నాకు నంబిరామయ్య లోకువా అని నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోకువేరా మాట్లాడితే చాలు నువ్వు సామెతలు మొదలెడతావు సామెతలు సరస్వతి నువ్వు ఊళ్ళో వాడిని నువ్వు ఊరికేనారా సామెత లేని మాట ఆడదలేని ఇల్లు అందంగా ఉండవురా అబ్బి ఆడి తప్పులంచడం తప్ప నీకు వేరే ఏం పని లేదురా బాబు ఇది చూడురా ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో చూడు 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 ఇది చూడడానికి అంతంగా ముచ్చటగానే ఉంది కానీ ఇది ఎవరు కూడెడుతుందా కూర్చోతుంది చదువు లేకపోతే కూలో ఆలో చేసుకోవాలి నేను ఈ గడ్డి నీకెందుకరా ఈ పనులని వెళ్ళి చదువుకోరా పర్వాలేదు నాన్న వద్దురా వద్దురా నువ్వు చదువుకుని మంచి మార్కులు తీసుకో నా నాన్న కదా చిన్నోడా నీ నాన్న ముందు బాగా నటిస్తున్నావురా కొట్టేనట ఆడే నటించటం లేదు ఈడుకున్న బుద్ధి ఆ పెద్ద ఓడుకుంటా వాడికేంట్రా ఆడి తాతలాగా మేలిమి బంగారం బంగారమే నువ్వు మా ఆయని తులాల లెక్కన అమ్మేవు నేను కేజీ లెక్కన అమ్మాలి నువ్వు కప్పు గెలవగానే నేను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాను రా కానీ అట్ట చేస్తే నువ్వు ఆటలో పడి చదువు మానేస్తావని భయం వేసిందిరా అతకి అట్ట చేయలేదు రాజ్యం మన కొడుకు ఎంత పెద్ద కప్పు గెలుచుకున్నావు అందరూ వచ్చి టికెట్లు తీసుకోండి ఏ పై ఆఫీసులో చెకింగ్ వస్తాడు అందరూ అన్యాయంగా దొరికిపోతారు తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా టికెట్ తీసుకోండి మరి అబ్బాయిలు లోపల దిక్కుమాలినంత చోటు ఉంది వచ్చి కూర్చోండి కదయ్యా కాస్త పిల్లగాలి తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగానైనా పీల్చుకుంటాం వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు నన్ను అనుకోవాలి లోపలంతా ఖాళీ పెట్టుకోండి ఏంటి తెచ్చుకున్నావు అక్కడ పట్టుకోవాలని బాబా సిగ్గేస్తుంది చాలా మంచి కూర్చోరా హాయ్ డార్లింగ్ ఏంటి మంచి విషయాలు బాబా చాలా స్మార్ట్ గా ఉన్నావు బాబా నాకు అర టికెట్ ఇవ్వండి అంకుల్ ఇదిగా బాబా అన్నుడు టికెట్ తీసుకోలేదు ఒరే బామర్తి వచ్చి టికెట్ తీసుకోరా సరే సరే ఒక అర టికెట్ ఇవ్వు నీ కరెక్ట్ టికెట్ ఏంట్రా అయితే వాడికి ఎందుకు ఇచ్చావు వాడు నిక్కర్ వేసుకున్నాడు కాబట్టి వాడికి కరెక్ట్ టికెట్ నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి బయట అయిపోతే ఏంట్రా టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు నాకు టికెటే అవసరం లేదు నీ ఐడియా నాకు తెలిసిపోయింది కానీ బాబు చూసి నేను తట్టుకోలేదు వెళ్ళబా వెళ్ళి కూర్చో నేను టికెటే అడిగాను వెళ్ళు ఆహా టికెట్ ఎక్కడానికి మాత్రం బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి ఎక్కడెక్కడే అందరూ లోపల చెప్పుకోండి చూసుకోకండి ఎక్కడయ్యా ఈ ఇరుకులో నువ్వేంట్రా వెళ్ళి ఎవరి దగ్గర కూర్చో సరిగ్గా నుంచో బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా ఏంటా చూపేంటి గుద్దడానికి ఎక్కుతున్నావు బస్సు ఇంట్లో చదువుకోవడానికి పంపించారా గుద్దుకోవడానికి పంపించారా అయ్యో చూసావటి ఎలా వెనకలే బా అన్నదమ్ముళ్ళేరా నీకు ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకురా ఎక్కేది ఇలాంటి అందమైన అనుభవాల గురించే కదరా మరి ఇదేంటి పుత్తూరులో పోటు కొడుతున్నాడు అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ ఏమయ్యా సీను ఏంటి ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు నువ్వన్నావేంటి అమ్మాయి మాత్రమే చెప్పాలా చేంజ్ కోసం మనం చెప్పకూడదా చెప్పకూడదు నువ్వు మాట్లాడుకో బావా మాట్లాడతా ఇది ఎలా ఉంది బావా సిస్టర్ జాగ్రత్త ఏ సిస్టర్ ఎందుకే ఫీల్ అవుతావు సీను సొమ్ము తెలిసిందేగా ఊరుకో ఫీల్ అవ్వకు లక్ష్మి నిన్నే చూస్తుందిరా కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానికా సీను మళ్ళీ చూస్తుందిరా
వాణి నీ ఓని కలిస్తే పొగలుద్ది. Silence. Good morning, boys and girls. Hi. Now, please sit down. Thank you. Welcome to our science program. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? సైలెన్స్. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తరిసే ఒక మాకు పిల్ల తరిసే. రామకృష్ణ, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ పెన్నుకి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలనా అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం You naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము లామినా, అదిగో రెండు 2 పీస్ జాకెట్, పత్ర వృంతము, బ్యాక్ లో ఉంది బ్రాకెట్. పత్రపీఠము, లీఫ్ బేస్ గురి చూసి కొట్టావంటే నీకు ఉంటాయి. చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు చచ్చినోడా బయటికి రారా చెత్త. విస్తృతమైన తిన్నరా బాబు? ఏంట్రా? కొట్టు కొట్టు. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చిపెడతాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదురా, ఈ హోల్ వేసి చూపించు. అవును, ఇంత పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము టేస్ట్ చూపించు. ఏంటి నేను పెద్ద బ్రహ్మ విద్య అంత సీన్ లేదు, లేకపోతే వేసేవాడేగా. అవును. ఏంటి వెయ్యాలా? అయితే ఇలా. ఎక్కడ వెళ్ళి చెప్పు. లక్ష్మికి లక్ష్మికి పత్రంలో విస్తరించిన భాగాన్ని పత్రదళం అంటారు. దీనిలో ఈనెలు బాగా వ్యాపించి ఉంటుంది. పత్రదళం ప్రధానంగా ఉన్న ఈనెలు సీను, లక్ష్మి, స్టార్. సీను, కమ్ హియర్. సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను, కానీ కానివయ్యా. ఏం మగడవయ్యా నువ్వు? మొట్టకాయ కొట్టమంటే కట్ట వదిలేస్తావా? లక్ష్మి, సీను దిమ్మ తిరిగిపోవాలి. కొట్టు. కమ్ ఆన్. 1 చలమయా, ఓ చలమయా. ఓ వస్తున్నానండి. ఈ 2 ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు. మరి ఆ లోడ్ అండి? రేయ్, కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు. నీకు అనవసరమైన విషయాలు తల దూర్చావనుకో తర్వాత దూర్చడానికి తలే ఉండదు. చెప్పించేయి. అలాగేనండి. చెప్పు. అలాగే లేవా? నమస్కారం అన్నయ్య. నమస్కారం. ఏంటి ఇంత ఆలస్యం? డబ్బు తెచ్చావా? తెచ్చానన్నయ్య. అయినా మా ఏ వ్యాపారాలండి? అమ్మపోతే అడవి, కొనపోతే కురివి. ఈ ఏ వ్యాపారాలండి? ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు. కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే. అయ్యా తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ట్రాక్టర్ పెట్టుకో. కాయలు తింటారా? త్వరగా కానివ్వండి. ఏం చదవయ్యా, ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి. దిగుబడి చాలా తగ్గిందండి.
కిందసారి 4 ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి 2 ట్రాక్టర్లేనండి. దిగుబడి ఎందుకు తగ్గిందంటేనయ్యా? అవుతావా? అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. వెళ్ళు. మావయ్య గారు, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే? అల్లుడి గారు, ఆ వివరాలు నేను అడిగాను. మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకనే అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. ఒరే ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ కాదండి, రామకృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను గుండెట్టుకో. వయసులో పెద్దవారు కదా, నమస్కారం పెడతామని. నమస్కారం చేస్తూనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళని చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓరాక్షోద్రు చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో. ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? వస్తావా? మాట్లారా ఏట్రా, కొత్తగా నత్తొచ్చిందా ఏంటి? నత్తిగా సార్, మట్టి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా. ఒరే గుండు. గుండుకా సార్, నా పేరు పండు. ఏదో లేరా, అదే పగులుతుంది. ఎవడరా నాకు మట్టి మరుపు అని చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపాల్ గారా? ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్ రా. స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకొని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి. తెచ్చావా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, 100 కొట్టండి. ఏంట్రా స్లిప్ కు టిప్పా? నా మందుకు చందా. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? విప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు విప్పుతా. హలో చూసుకోండి. విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఏంటో విప్పుతానంటే. సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి, సినిమా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉంటున్నాను కదా అని పచ్చి బూతులు మాట్లాడుతున్నారా? అయ్యో బూతేం కాదండి, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి నేను చెప్తాను. బూతు లేకుండా చెప్పు. కొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి తీసుకో. కాలేజ్ ఇటు. ఏమే నాకు కూడా టేస్ట్ తీసుకురావే. అలాగేలే. ఏ ఆగవే, ఆ గుడ్లెక్కడికి? వంటింట్లోకమ్మా. ఎందుకు? అయ్యగారు అట్లేమన్నారు. అయ్యగారు చెప్పారే అనుకో, నీకు బుద్ధుండక్కర్లేదా? మన బిడ్డ వేరు, దాని బిడ్డ వేరునా? అది కాదమ్మా. మమకారం మనకైనా దానికైనా ఒకటే. మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది. కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే. పుట్టుక ముందే దాని బిడ్డను చంపేస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. జాగ్రత్త. వెళ్ళి గుడ్లను లోపల పెట్టు. ఇవిడెప్పుడు తిన్నట్టు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బుద్ధిగా లోకజ్ఞానం లేదు. ఈ ఫిగర్ చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజినీళ్ళు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. కొట్టుకోడాలు మరి చిన్నోడు పాపం వాడతానికేంట్రా? ఎవరు చిన్నోడు? వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు. పైగాడు ముందు పెంచోడు అయితే చాలంట. నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు, తెగ చదువుతున్నట్టు యాక్టింగ్. ఆయనేమో ఈయన చూసి నన్ను తిడతాడు. నీకు టాలెంట్ ఉంటే నాన్న ముందు నాలాగా నువ్వు కూడా నటించచ్చు కదా. అందుకని అనేది నువ్వు జీకేలో వీక్ అని. నటించమంటాడా? వాడంతేరా, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు.
అరే అయ్యా, పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు. ఇంకా రాలా. చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడ్రా. కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా నాన్న. ఆయన ముద్దులు కూడా గాడేగా అని వెళ్ళమనే. నన్ను చదువుకోమన్నావుగా, నేను బోర్డుని చదువుకోవాలి. నువ్వే వెళ్ళవచ్చుగా. విన్నావా? వింటున్నా. ఏం చేద్దాం, వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యవు కదూ. నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు. వెర్రి నాకన్నా. నువ్వు వెళ్ళి ఇచ్చిరా అమ్మా. నా కన్నవు కాదు, నా నానవు కాదు. సరే సరే పట్టుకో. సీను 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 ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ. సరోజ సీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కంపిస్తోంది, పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్ పై సీను చెయ్యి వేశాడు. ఇప్పుడు జాకెట్ వాడు మన రాంబాబు బెట్రా. వాడిని సినిగాడు అలా తీసుకెళ్తున్నాడు. వాళ్ళనేట్రా నేను కదా నేను కూర్చున్నాను. నాకేం తెలుసు. నోరు మూసుకొని ఎందుకు పద తొక్కుతాను. నీకు నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా? ఏమైంది? అదెందుకు అడుగుతావురా? ఎవరికంటా పడకుండా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా? బుక్ తెరిచారా? సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివాను రా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళలోకి నెట్టేసి వెళ్ళిపోయారా. కబడ్డీ 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 చూడండి, ముద్దపప్పు సీనిగాడు బుద్ధిగా వెళ్తున్నాడు. అవునవును, నీ అబ్బా సొత్తు ఖర్చు పెట్టి నాకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నావు కదా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. ఏ నువ్వు వచ్చి తరగదిస్తావా? నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి? పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా? అది పోయిన వారం పెద్ద పోటుగాడు కొట్టడానికి వచ్చాడు. నీ మగతను ఈ తోకలేని కోపం మాతో పెట్టుకుంటే తోకలు కత్తిరిస్తాం. ఏంటో మనం ఇలా ఊరుకోండి బట్టి వాళ్ళు అలా రెచ్చిపోతారు. నాతో అయినా ఏంటో నీ కంటికి మేము అంత తేలిగ్గా కనపడుతున్నావా? నువ్వు నిజంగా అంత మగాడు అయితే ఒకసారి మాతో కబడ్డీ ఆడి కలిసి చూపించు. నేను మూతి మీద మీసం ఉన్న వాళ్ళతోనే ఆడతానే. అయ్యా, త్వరగా ఓడిపోతాడనే భయంతో మీసా రోషం అంటున్నాడే. మగ జాతిని అవమానిస్తున్నారా? ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమ కట్టేస్తారా? స్టాప్. ఈ మీస ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆట చూడండి. ఇంకా నువ్వు ఊరుకున్నట్టు మనకు అవమానం జరుగుతుంది. ఏంటే నాకే కొవ్వు అంటారా? ఇప్పుడు మీ కొవ్వు అంచడానికే మా వస్తున్నాడు. ఏ జాగ్రత్త, దీన్ని వదలకూడదు. కబడ్డీ 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 ఎవరిని వదలకుండా బాణం వేసి ఓపలేని ప్రాణం తీసి రేపు మాపు చంపుకు తింటారే. ఎట్టాగా మీతో ఎగిరి ఎట్టాగా ఎన్నాగేది కళ్ళ కొట్టి కళ
తోడే చలో అంటూ ఢంకా మోగించు ముద్దైన ఆట మాటలా వద్దంగా మాట లేదన్నా ఎనడేస్తారు గుండెల్ని కొరికేస్తారు అడుగుంటే కల్లో పొందారు ఆడోళ్ళ అయినా అంతులేని ఆశ ఉంది సంతకాలు చేసే మంది ఎంతకాలం ఇంకా ఆగాలి సరసాలే ఆడుకోవాలి సరసాలే తీర్చుకోవాలి ఒక్క పోవై పూసేసింది సిక్కుటల్లో చేసేసింది పక్క ఇంకా వదిలేయాలండి పచ్చికైనా కన్నే పచ్చి పారాలున్నే పచ్చదెండా ఊపేసింది సీతారాం సుతారం నీటమన్నది సీతారాం సుతారం నీటమన్నది. అబ్బా మళ్ళీ మొదలెట్టాడు. ఆగండి. పాండురంగ మాస్టారు అయ్యా బడిని గుడిగా చేసుకుని ఆరాధనాభావంతో వృత్తికి అంకితమై పనిచేస్తున్నారు, బాగుంది. కానీ ఇలా కాలేజీలో ప్రదక్షిణాలు చేస్తుంటే ఏదో ఒక రోజున పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఆగండి. అయ్యా మీరు మహోపాధ్యాయులు, మీ మాట అనుల్లంఘనీయం. తర్వాత అంతా పైవాడిదయ్యా. టైం అవుతుంది, క్లాస్కి వెళ్ళండి. ఇలా కర్వాటుడొకం ఓరి త్రాసుడా ఓరి దుర్మార్గుడా ఓరి మీ అమ్మ కడుపులు మాడా ఇలా కొట్టి చంపుతున్నారేంట్రా? దొరికితే నీ మాట తీస్తాను. అసలు ఆ ప్రిన్సిపాల్ గారికి నీకు ఏం తెలుస్తొచ్చిందిరా? నేను ఇలా ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నాను? ఇదంతా నా కర్మ. ఉమ్మడి మధ్యలో రా కొండల అడ్డంగా హృదయం ఎక్కడున్నది ఈ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. నన్ను క్షమించండి, చూసుకోకుండా మీ పైన పడ్డాను. మీరే నన్ను క్షమించాలి, నేను చూసుకోకుండా మీ కింద పడ్డాను. మొత్తానికి ఉభయలో కింద మీద పడ్డామన్నమాట. కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. ఇంతకీ నేను మంచివాడిని అంటారా చెడ్డవాడిని అంటారా? మీరు మా చెడ్డ మంచివాడు. మరందుకే కామిని ముందు పుట్టి కామశాస్త్రం తర్వాత పుట్టిందని ఎప్పుడో చెప్పాడు వాత్సాయుడు. నమస్కారం గుండు మాస్టర్. గుండా అదేంటా? మీ పేరు పాండు, మీ తలంతా గుండు. నా పేరు పండు, మా ఇంటి పేరు గుండు. అందుకే ఈ గుండు మాస్టర్ కి పండు నమస్కారం. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? సరిగ్గా మీరు కామని మేడం మీద పడ్డా. అసలు ఆ కామిని మీద పడ్డమనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే ఈ విషయం కాలేజీ మొత్తం టామ్ టామ్ చేస్తా. బాబు నువ్వు చూసింది చూసినట్టు మర్చిపో. ఇందా 100.
ఏంటండి నోటు చేతిలో పెట్టి నోరు ఇప్పనివ్వరు కదా. రేపు కలుద్దాం, రేపు గుర్తుంచుకో. సరే ఏంటి సారీ? రోజుకోసారి గుద్దండి నిద్ర పట్టదా? ఎప్పుడు ఎటు నుంచి ఎలా వచ్చి గుద్దుతావు అని టెన్షన్ తో వస్తున్నా. ఓ పని చేయి, పొద్దున్నే గేట్ దగ్గర నుంచి ఉంటాను, వచ్చి గుద్దేశాను సరేనా? ఆకలి అన్నోడికి ఏం పెట్టావు, వద్దన్నోడికి బిర్యానీ అంతేగా. అమ్మాయిలు రా రై. హాయ్, ఈ బ్లాక్ మాదిరా కాలేజ్ అయిపోయిందిగా, కాటేజ్ వచ్చి కాస్త కంపెనీ ఇస్తా. ఎవరా మీరు? మర్యాద వదిలిపెట్టండి. సారీ 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 పిడిపెట్లాడుతున్నా ఇల్లు కాదని చెప్పి దాడి పట్టుకున్నాను కోపమా. సంజాయిషీలొద్దు. ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపడటం కాదు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి. సమయానికి మీ బావ రాకపోతే ఏమైంది అది? చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు, వెళ్ళు. కరెక్టే మాయ గారు, ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఎందుకు వెళ్ళారు? తోటలో పని ఉందని వెళ్ళారుగా. అది అది నేను అది జరిగిందంటారు. చూడండి, కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్నాళ్ళని కాపాడుతాం? వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. అది నా కూతురు, దానికి ఆ ధైర్యం ఉంది. మా కుర్రాన్ని కొట్టించిన లక్ష్మి ముందు బయటికి పంపించరా. నేను బ్రోకర్. మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా? చెయ్యి విరగొట్టారన్నా. ఇంకో 5 నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి. ఈ చేత్తో అన్నం తినలేక ఈ చేత్తో తింటున్నాను. లేకపోతే నిన్ను నీ కాలేజ్ ను మా రౌడీలతో కలిసి నేలమట్టం చేస్తాం, జాగ్రత్త. పో. మనకెందుకు వచ్చిన గొడవ అండి? నేను ఎక్కడ పెట్టుకున్నానండి గొడవ? బాబు, ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగి లక్ష్మిని నేను పంపిస్తాను. పదండి. అదేంటి ప్రాబ్లము, అర్థమైంది కదా? పోనీ పోలీసులు ఫోన్ చేస్తే? ఈ ఆలోచన బాగుందండి. ఏం బాగుందండి? పోలీసులకు ఫోన్ చేస్తాము, వాళ్ళు వస్తారు, ప్రిన్సిపాల్ ఎవరంటారు, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. పోలీసులు ప్రెస్ ఫోన్ చేస్తారు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తారు. అందరూ కలిసి ఆ అమ్మాయి బతుకత్వం చేస్తారు. ఆవిడ కాదు ఈవిడే. ఓ, ఆ అమ్మాయి బతుకత్వం చేస్తారు. వాట్ ఇస్ ది సొల్యూషన్? సార్, నా బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సాహసం చేయరా డేంబకా టైప్ లో మన స్టూడెంట్స్ లో ఒక చాకు లాంటి కుర్రాడితో ఫైట్ చేస్తే నో, ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. పిన్నిస్తో కూర్చే పోయేది గనతో కాల్చమంటాడమ్మా. సార్, ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం, లాంగ్ బెల్ కొట్టేద్దాం. అందరూ వెళ్ళిపోతారు అప్పుడు. సార్, బాగుంది సార్. ఏంటి? లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు. ఆడపిల్లల గుంపుతో కలిపి లక్ష్మిని బయటికి పంపించేద్దాం, వాళ్ళు గుర్తుపట్టలేరు. గుడ్ ఐడియా. కరెక్ట్ సార్. విన్నావమ్మా లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యా, నేను ఇంకా పనిలో ఉంటాను. ఏ పనిలో? లాంగ్ బెల్ కొడతానండి. స్టూడెంట్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ వెళ్ళు. అలాగే. వెళ్ళు. లక్ష్మి బయటికి రావాలి. గ్రౌండ్ లో ఫాస్ట్ గా వెళ్ళండి, వెళ్ళండి. గో గో గో. లక్ష్మి అందరూ కవర్ చేయండి. చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారుగా, ఎక్కడ ఆగదు, పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ఇలా అయితే ఎలాగ? కంగారు పడదు సార్, లక్ష్మి నేను తీసుకెళ్తాను. నువ్వా?
వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, రౌడీలు. తిను చాలా రిస్క్. మరోసారి ఆలోచన. ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది, నన్ను నమ్మండి సార్. ప్రిన్సిపల్ గారు మీరేమంటారు? సరే లక్ష్మి వెళ్ళిరమ్మా. అన్నా వాళ్ళు పారిపోతున్నారు. బాబోయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళు వచ్చేస్తున్నారు. అదిగో నా వాళ్ళ సైకిలే. నువ్వు ఇక్కడెక్కడ ఉండిటావన్నా? నీకు బాగా తెలుసు నీ ప్లాన్ ఏంటో. నువ్వు నా మీద కోపంతోనే కదా ఇదంతా చేస్తున్నావు. నువ్వు జీవితంలో బాగుపడవు, నువ్వు పరీక్ష ఫెయిల్ అవుతావు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. అదిగో అమ్మా వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లక్ష్మి డార్లింగ్, తమ్ముడు అన్నయ్య చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నావు. నీకు మాకు మధ్య ఎలాంటి గొడవ అలాగేనే. మాకు కావాల్సింది లక్ష్మి. నువ్వు వస్తున్నా రావేనా చిల్లనా? నీకు ఈ అమ్మాయికి గొడవ ఏంటనయా? నీకు చెప్పాలా? నీకు చెప్పాలెట్రా? చెప్పాలా? నాకు చెప్పదులే, వాళ్ళకి చెప్పండి. అయినా మీ టైం అయిపోయింది అనుకుంటా. ఇంకా మీరేం చెప్పినా వాళ్ళు వినరు. సరే మీరు చూసుకోండి. మా సంగతి తెలీదు. అయిపోయారా దెబ్బకి? చిన్న డౌట్ అండి. ఏంటి? ఇంగ్లీష్ లో లెటర్స్ ఏనండి? అది తెలియకుండా చదివేస్తున్నావా? 26 అందులో ఏబిసిడీలు వాడకుండా ఓ 20 పదాలు గుక్క తిప్పుకోకుండా చెప్పండి. నేను క్లాస్కి వెళ్ళాను, అమ్మాయిలు లేచి నిలబడ్డారు. ఇంగ్లీష్ లోనా? ఏంటి ఏబిసిడి లెటర్స్ లేకుండా ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉన్నాయా? చెప్పు. ఒక మంది అండి ముందు చెప్పు. up to 99. 100 మీ జేబులో ఉంది. సీను సీను ఐమ్ సారీ సీను, తప్పంతా నాదే, క్షమించు. ఏం చేయాలి ఇప్పుడు? ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ సీను ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ మధ్య నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. నువ్వు గుడ్డి ఇక్కడ పెట్టావు, అది జారి పడితే లేదులేమ్మా లేదులే.
సుమతి జరిగిపోయింది సుమతి. ప్రతిసారి నాకే ఎందుకంటే ఇలా జరుగుతుంది. ఈ జన్మకి తల్లినయ్యే అదృష్టం నాకు లేదేమోనండి. ఊరుకో సుమతి, నువ్వు నాకు పాపవి, కంటి పాపవి. నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను సుమతి. ఇలాంటి అల్లుడు దొరకటం మన అదృష్టం పార్వతి. అవునండి. ఒక్కొక్కడిని చంపేయాలి అసలు. చెత్త సినిమా తీసుకొచ్చి. రేయ్, నువ్వు సినిమా చూడవు, మమ్మల్ని చూడవు. ఏంట్రా వేస్ట్రా బావా నువ్వు. మూడంతా అప్డేట్ చేసావురా. చెప్పు తెగుద్ది. కాస్త నవ్వు బావా. నిన్నే ఈ వయసులో ఇలాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు బావా? అంతే చెప్పాను, సినిమా ఇటువంటి సినిమాలు తీసుకురావద్దు. ఆ కొట్టేది చెప్పుకోట్రా బాబు. భక్తి సినిమా అని చెప్పి భూత్ సినిమా తీసుకొస్తాను. నీ ఏంట్రా రోజు కొట్టావు? సినిమాలో మంచి సీన్ వస్తుంటే వాడు కళ్ళు మూసుకోవడం కాకుండా నా కళ్ళు మూసాడు. దాన్ని నన్ను కొట్టాలా? వేరే వాడు దూరుకుంటారా? నన్ను కొట్టావా? వీళ్ళిద్దరు నన్ను కొట్టారు, మరి నేను ఎవరు కొట్టాలా? వర్షం వచ్చేటట్టుంది, సోదా ఇంటికి వెళ్ళండి. అవునరా. ఇవాళ నేను చూస్తుంటే పిచ్చెక్కి పోతుంది. ఏంటి క్షణం క్షణం మనం క్షణం చల్లని
సొగసే స్వర్గమా పోతే నరకమా ఏది సుఖం 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 తెలియదు కోపమే నీ సదాలి మారని శాపం లేని జీవిని కరిగిపోతున్నా ఇది యుద్ధరి తంతము ఇది వయసుల తంతము దీని ఏది జయంతము ఈ మధురను గొంబనే సుఖమే మోక్షమా ఈ బంధం తెలుపుగా ఈ సృష్టి అది నిజమని తెలిసినా విషమైనను అమృతమ్మని తాగేయడం ఒక పిచ్చిరా ఇది ఆరని తీరని నామం ఆ దేవుడు చేసిన ద్రోహమ తెలుపుగా కొడితే కొట్టాలి రాజు కొట్టాలి అడితే ఆడాలి మార్నింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ అంటారా గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టర్ సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదురా మాస్టారు అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది ఆ రోజు మీరే కదండి ముందు నుంచి రావద్దు వెనక నుంచి రా అన్నారు అలా అన్నారా నేను మీరే అరే నువ్వు గుద్దురికి నా నడువు ఇరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను నడుము ఇరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చెప్పాను నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా వెళ్ళిపోతావు ఫోన్ ఇక్కడికి పోరా నువ్వు నడువు నిజంగా ఇరిగింది లాగుందే అమ్మో ఇదిగో మనుషులు కనపడలేదా వెళ్ళిపోలేదా ఎవరో స్టూడెంట్ అనుకున్నాను ఏంటి ఫ్రెష్ గా పడ్డారా లేదయ్యా మొన్న పడింది ఇంతవరకు లేవరా నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా అమ్మో అమ్మో అయినా ఎదురుకుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి ఎదురుకుండానా తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడబాక ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరగదు ఏమండి స్టూడెంట్లు అన్నాక వలప అంటారు అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టేందుకు వాటి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు నా క్లాసిక్ టైం చేతికుంది ఈ చేతికి అది వాచి కాదనుకున్నా అటు బయటికి ఇటు క్లాస్ కి మీరు బయటగా క్లాస్కి రండి XY క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని XY సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. ఏ లక్ష్మి సీను నిన్నే చూస్తున్నాడే. హార్మోన్ వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఏంటి సీను ఇంత ఎండలో కూర్చొని ఎవరైనా చదువుతారా? ఉండి మీ పని చెప్తా. చదువులేంటి ఇవ్వనంటే
లక్ష్మి నా బుక్ ఇచ్చేయి. లక్ష్మి నీకే చెప్పేది, నా బుక్ నాకు ఇచ్చేయి. లక్ష్మి తల్లి కంప్లైంట్ రాకూడదు, బుద్ధిగా చదువుకోవాలి. అలా చేయడం రాలేదు కదా. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం? సారీ సార్. వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం అల్లసాని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరూధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు ప్రభావంతో హిమాలయ పర్వతాలకు చేరి అక్కడ ఎన్నో సుందర ప్రదేశాలు వల్ల కాళ్లకు ఉన్న పసరు ఎలా వెళ్ళాలో తెలియక చూడు, నేను చేసిన తప్పుకి సీను శిక్ష అనుభవిస్తున్నాడు. క్లాస్ అయ్యాక వెళ్ళి సారీ చెప్పు. సీను, బుక్ తీసుకో. నన్ను క్షమించు సీను, అనవసరంగా నా వల్ల నీకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ సీను, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ సీను, నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. బతిలాడుకుంటే బెట్టు చేస్తున్నా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్. సారీ చెప్తున్నాను కదా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్. నన్ను క్షమించు ప్లీజ్. అనవసరంగా నా మూలంగానే నాకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ ప్లీజ్ సీను, ఒక్కసారి క్షమించు. ఇందాకటి నుంచి పిలుస్తున్నాను. ఏంటా పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు? నన్ను చూస్తే నవ్వులాట్లా ఉందా? కొట్టేనంటేనా? లేరా లే, అన్నం తిందురా. రా నాన్న, పద. వేళకింత అన్నం తినకుండా ఏంట్రా ఆలోచనలు? తిను. 4 ముద్దల అన్నం తింటే 4 ఏనుగుల బలం వస్తుందిరా. తిను బాబు, నా బంగారు కొండ. ఏంట్రా అన్నం వదిలేసి నేల మీద కెలుకుతున్నావు? అయ్యయ్యా, వీడు మన లోకంలోనే లేడు.